హలో దోస్తులు, అలా బీచ్ పక్కన ఉన్న పార్క్ అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ ఈ పార్క్ అయితే ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే పార్క్ చూసేద్దాం, వచ్చేయండి. పార్క్ అయితే ఫుల్గా గ్రీనరీగా చాలా బాగుంటుంది. చూడండి గైస్, ఇక్కడ వాకింగ్ చేయడానికి ప్లేస్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలానే పిల్లల గేమింగ్ జోన్ కూడా చిన్నగా ఉంటుంది గైస్. ఫుల్గా మొక్కలు అన్నీ ఉండి కూర్చోడానికి కూడా ప్లేస్ అయితే, కుర్చీలు అయితే ఉంటాయి గైస్. ఈవినింగ్ టైంలో అలాగ వచ్చి వాకింగ్ చేసుకుంటూ పిల్లల్ని ఆడించుకుంటూ మనం అలాగా ఇక్కడ చిల్ అవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. అలానే ఎదురుగా మనకి బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది గైస్, చాలా బాగుంటుంది. ప్రత్యేకత అన్నాను కదా, అదేంటో కాదు, ఇదే గైస్. 2004 డిసెంబర్ 26లో వచ్చిన సునామీకి అయితే చాలామంది మిస్సింగ్ అయ్యి చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళకి గుర్తుగా అయితే ఈ పార్క్లో ఇలా ఈ విగ్రహాన్ని కట్టి దాన్ని చుట్టుపక్కల అయితే ఎవరెవరు చనిపోయారో, మిస్సింగ్ అయ్యారో వాళ్ళ పేర్లు అయితే దీని చుట్టూ రాయడం అయితే జరిగింది గైస్. ఈ థాట్ అయితే చాలా బాగుంది కదా. చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళే గైస్. అలానే శ్రీకాకుళం వాళ్ళే, వాళ్ళు కూడా ఎక్కువ మంది మన శ్రీకాకుళం చెందిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది గైస్. అలా పార్క్ పక్కనే బీచ్ కదా, చాలా బాగా అయితే ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అయితే కూర్చొని కూడా అలాగా కాసేపు బీచ్ని చూస్తే అయితే నిజంగా ప్రశాంతంగా ఉంది గైస్. బాయ్ గైస్.